మోసం లంచం ఆరోపణలపై కేసు నమోదు చేయడం జరిగింది. మేనల్లుడు సాగర్తో పాటుగా మరో 6గురికి కూడా వారెంట్ జారీ చేయడం జరిగింది. సోలార్ ప్రాజెక్టుల కోసం అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణ, 2238 కోట్ల లంచం కోసం రుణాలకు యత్నం, ఇక మాయమాటలతో బ్యాంకులు ఇన్వెస్టర్లకు బురిడి కొట్టించారు. FCPA పరిధిలో కేసు తీసుకోవడం జరిగింది. ఇక అగ్రరాజ్యం ఎంట్రీ అయింది. నేరం రుజువైతే 5 ఏళ్ల పాటు జైలు ఉంటుంది, భారీ జరిమానా కూడా ఉంటుందంటూ దీనికి సంబంధించిన వార్త కథనం. మొత్తానికి అమెరికాలో కేసుతో అదానికి కెన్యా భారీ షాక్ ఇచ్చింది అంటూ వార్తా కథనం. ఎయిర్పోర్ట్ విద్యుత్ లైన్ల కాంట్రాక్టు కూడా రద్దు చేయడం జరిగిందంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం. ఇక అభియోగం ఏమిటంటే పోటీ లేకుండా సోలార్ కాంట్రాక్టుల కోసం అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చారన్నది అభియోగం. ఎవరిపై అంటే గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్తో పాటుగా మరో 6 వ్యక్తుల మీద కూడా ఈ యొక్క అభియోగం తీసుకురావడం జరిగింది. లంచం యొక్క కోట్ల విలువ ఎంత అంటే 2238 కోట్లు. ఇక లంచం డబ్బు కోసం అమెరికాలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు బురిడి కొట్టడం కూడా జరిగింది. ఏ రాష్ట్రాల అధికారులపై అభియోగాలు ఉన్నాయంటే ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులపై అభియోగాలు కూడా ఉన్నాయి. ఇక నిందితులు ఏం ఆశించారు అదాని నుంచి కూడా అన్నది చూసినట్లయితే సోలార్ ప్రాజెక్టులు చేజిక్కించుకోవడం ద్వారా వచ్చే 20 ఏండ్లలో కనిష్టంగా $2 బిలియన్ల ఆర్జించవచ్చని కూడా వాళ్ళు భావించడం జరిగింది. ఇక ఈ మేరకు నిందితులు ఆశించారు, కానీ దానికి అడియాస్గా మిగిలింది. మొత్తానికి అధికారులు దాన్ని పసిగట్టారు, అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేయడం జరిగిందంటూ ఇది వార్తా కథనం. ఇక ఈ ప్రక్క చూసినట్లయితే ఆడబిడ్డకో న్యాయం, అదానికో మరో న్యాయం అంటూ మరొక వార్తా కథనం. ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించింది. జైలు నుంచి విడుదలయ్యాక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం తొలిసారిగా స్పందించారు. సో ఆడపిల్లలకైతే అంటే మాలాంటి ఆడబిడ్డలకు అన్యాయం చేశాం, లేకపోతే అవినీతి చేశామంటే మాకు ఒక శిక్ష వేస్తారా, ఇప్పుడు అదానికి ఏ శిక్ష వేస్తారు అంటూ ఆమె కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక అదాని ఎవరి వైపు, ప్రధాని వైపా లేకపోతే ప్రధానే అదాని వైపా, ఎవరి వైపు అంటూ కూడా ఇక్కడ ప్రశ్నించడం కీలకమైన పరిణామంగా చోటు చేసుకోవచ్చు. ఇక అదానితో అంటకాగిన అందరికీ శిక్ష పడాల్సిందే అంటూ కాంగ్రెస్ జాతీయ నాయకులు వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ వారైనా విచారణ జరిపించాల్సిందే, అదానితో రేవంత్ సర్కారు డీల్పై ప్రశ్నకు రాహుల్ వ్యాఖ్యలు అంటూ దీనికి సంబంధించిన వార్తాకథనం.